అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ చందు. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా అంతటి బాధను తన మనసులోనే దాచుకొని తనే కాకుండా తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని చెర్లపల్లి గట్కేసర్ మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకున్నటువంటి విజయారెడ్డి కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధను ఇతరులకు చెప్పుకోవడానికి తనకు నిజంగా బంధువులు, స్నేహితులు, తన ఇంటి పక్క పంటి వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంది అన్న అన్ని కోణాలలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినప్పటికీ చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా తన ఇంట్లో విజయారెడ్డి గారి సొంత ఇంట్లో తను నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ళు ఏమంటుర్రు, ఈ విషయం పట్ల ఏం మాట్లాడుతురు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము. చాలా మంచిది. ఎవరితోటి కూడా ఎక్కువ మాట్లాడదు. పిలిచినా కానీ అమ్మ కిరాయికి పైసలు లేవు అన్నా కానీ సరే నేను ఎప్పుడు ఇస్తే పోయి రాదా అనుకుంటే వెళ్ళిపోయేది అంతే. ఇవాళ డబ్బులు లేవమ్మా అంటే కూడా నువ్వు ఎందుకు ఇస్తలేవు అని కూడా బలవంతం చేయకపోయేది. ఇప్పుడు ఎప్పుడు ఉంటే అప్పుడు కాక అనుకుంటే వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు తెలుసా? వాళ్ళ పిల్లలు హాస్టల్లోనే ఉంటారు, ఎక్కువ పరిచయం లేరు, ఈడ ఉండకపోయేది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చినప్పుడు అంకుల్ బాబు రాని అనేది కథ పైకి వెళ్ళిపోయేది. వాళ్ళు వచ్చిరు అంటే ఇట్లా మెట్లు ఎక్కుతారు, ఇట్లా వెళ్ళిపోతారు అంతే. ఎవ్వరిని ఇంత డిస్టర్బ్ చేయరు మమ్మల్ని అయితే. ఈ ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళు ఎవ్వరిని కూడా ఇంత డిస్టర్బెన్స్ మాత్రం చెయ్యరు. చాలా మంచి వాళ్ళు. అంటే ఆమెకి ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ ఇంట్లో నుంచో కానీ హస్బెండ్ నుంచో కానీ వాళ్ళతోటి ఏం లేవు, ఫైనాన్షియల్ సంబంధం కానీ ఫైనాన్స్ సంబంధం నాకు లేవు. వాళ్ళకి అసలు డిస్టర్బెన్స్ లేవు. వాళ్ళు అసలు ఎందుకు ఎట్లా అయింది అనేది ఎవ్వరికి తెలియదు అన్నట్టు. ఎప్పుడన్నా బాధపడ్డా బాధ అసలు ఇంటి ముంగటికి వచ్చి అరవడం అట్లా ఏమన్నా ఏం లేదు. అరుసుడు కానీ ఇంట్లో వెళ్ళి కానీ మా ఇంట్లో ఉన్న కిరాయి వాళ్ళతోటి కూడా ఏం మాట్లాడదు అసలు. ఆమె వర్క్ ఏందో ఆమెది, ఆమంతా ఆమె బతకగలుగుతుంది. ఎన్ని గంటలకు పోతుంది? నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటలకు పోతుంది. డే షిఫ్ట్ ఉన్నప్పుడు పొద్దుగాల 8 గంటలకు 9 గంటలకు పోయి డే చేసుకొని వస్తుంది. కార్లో కూడా ఒక సెక్యూరిటీ ఉంటాడు, డ్రైవర్ వస్తాడు, కంపెనీకి తీసుకుపోతాడు, ఆఫీస్ కాడికి తీసుకొస్తాడు అంతే. ఇంటికి ఎవరన్నా తరచు వచ్చిపోవడం? ఇంటికి ఒక కనీసం పిల్లల దోస్తులు కూడా రారు. ఓకే, చిన్న పిల్లల దోస్తులు ఉంటారు కదా, వాళ్ళు కూడా రారు. మరి ఎందుకోసం చచ్చిపోయింది అంటే మీ అంచనా? మీకు అదే మాకు అందరికి పరిచయం, అందరికి ప్రతి ఒక్కరికి పరిచయం అదే. ఇప్పుడు లేని పరిచయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మకైనా వాళ్ళ అన్నకైనా ఎవరికైనా అదే పరిచయం. ఎట్లా అయింది, ఏం జరిగింది, మాకు ఎందుకు చెప్పలేదు అనేది వాళ్ళందరూ. సరే ఆమె అంటే ఏమో అనుకోవచ్చు కానీ వాళ్ళ పిల్లల్ని కూడా అదే కదా ఇప్పుడు అందరికి వచ్చిన పరిచయనే గది. వాళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా అప్పుల బాధ లేదు, అప్పులు అనేది లేదు. అత్తమామతో హస్బెండ్తో, అత్తమామ కానీ హస్బెండ్ కానీ ఎవ్వరితోటి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు. వాళ్ళ అన్నలతోటి కూడా, వాళ్ళ అన్నతోటి వాళ్ళ అమ్మతోటి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా వాళ్ళతో గొడవ పెట్టుకోదు అసలు. వాళ్ళ అమ్మ కాదు ఎవ్వరైనా సరే ఎవ్వరితోటి ఇంత మాట అన్నారా అయ్యా సామే. వాళ్ళు వచ్చిన అంటే సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇంకో మాట ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు. అన్న మీరు ఇట్లేంది అట్లేంది, కనీసం ఏడ కూర్చున్నా కానీ ఎందుకు కూసురు ఎందుకు పోలేదు సప్పుడు కూడా పోదు. ఈ బండి ఎక్కిస్తుందంటే వెళ్ళిపోయేది. ఏది బండి ఆమెది? ఏదే తెల్ల బండి. ఈ స్కూటీయా? స్కూటీ. ఓకే, ఆ స్కూటీ ఎక్కిందంటే ఇవ్వడనే ఉండదు అసలు. సప్పుడు సైలెంట్గా రోజు బండి ఆ స్కూటీ మీద అంటే ఇక్కడ చిన్న వర్కులు ఉంటాయి, ఇక్కడ పోతుంది అన్న. కూరగాయలకు దానికి దీనికి పోద్ది. కూరగాయలకు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ అమ్మ ఆమెనే ఉంటుంది. ఇద్దరే. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడన్నా? ఆయన ఇక నేను వచ్చినాక అయితే ఎప్పుడు రాలేదు. నేను వచ్చింది 3 నెలలు అవుతుంది కదా, అప్పుడైతే ఎప్పుడు రాలేదు. వాళ్ళ అమ్మ ఎట్లుంటుంది? వాళ్ళ అమ్మ మంచిగా ఉంటుంది. మీతో మాట్లాడతారా? ఆ మాతోటి కూడా వాళ్ళ అమ్మ అయినా ఊరైనా మాట్లాడదు ఎక్కువ. మీరు కింద ఉంటారా పైన ఉంటారా? కిందనే ఎదురుగారు. పైన మొత్తం వాళ్ళు ఉంటారా? పైన మొత్తం వాళ్ళదే. ఇక వాళ్ళ మనకు సంబంధించింది ఏం లేదు, పైన మొత్తం వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళకే వేస్తాం అన్నమాట. ఇంకా వాళ్ళ అన్నతో కానీ వాళ్ళ అమ్మతో కూడా మేము వచ్చిన కాంచెలు రాలేదు. వాళ్ళ అన్న రాలేదు, వాళ్ళ వదిన రాలేదు, ఎవ్వరు రాలేదు. మేము వచ్చిన కాంచెలు ఏమైనా వాళ్ళ అమ్మ వాళ్ళే ఉంటారు. మరి అంటే మళ్ళీ అడుగుతున్నా, ఏమన్నా అంచనా మేరకు ఎందుకోసం అనేది ఏమన్నా తెలుసా? అది మనకు తెలియదు సార్. పోయిరా మీరు? సావుకాడికి పోయినాం. సావుకాడికి పోయినాం. నార్మల్గా అంతా చూసినాం. అందరం కారు కట్టుకొని పోయినాం. ముగ్గురం కారు కట్టుకొని పోయినాం అన్నట్టు. కారు వేసుకొని పోయి ఆ సావుకాడ చూసినాం, నిమ్మలంగా వెళ్ళొచ్చినాం. కానీ
వాళ్ళది ఎందుకు ఏంది అనేది ఎవరికి తెలియదు. ఉమ్, చాలా ఇబ్బంది. ఉమ్, ఆడ మాకు కూడా పోలీసు వాళ్ళు వచ్చిందాక వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. ఈడికి వచ్చిందాక ఓకే. ఈడికి వచ్చి మాకు చెప్పినాక మాకే తెలియదు. అందరికీ ఎరికైంది ఇట్లా రైలు కింద పడరంట, రైలు కింద పడరంట అని అందరి ఊరంతా తెలిసినా కానీ మాకు తెలియదు. మంచిగా వాటర్ బాటిల్ పట్టుకొని ఏదో ఫంక్షన్ టూర్కి పోతున్నట్టు పోయిరు కదా. ఇక అది మనం చూడలేదు. ఇక మా వాళ్ళందరూ ఇది సమ్మక్క సారక్క జాతర పోయారు ఇలా ఓవర్ లేకుండా. ఆయన వచ్చిర్రు తెల్లారి వచ్చి నైట్ వచ్చిర్రు, తెల్లారి ఇల్లు చచ్చిపోయారు అట్లా. అందువల్ల మేము ఎవ్వరు ఏం చూడలేదండి. నీకేమన్నా అనుమానం కొట్టిందా? ఇక్కడ ఈ అనుమానం అయితే ఏం లేదు సార్. మీరు ఏమని అనుకోరు ఎట్టని అనుకోరు కానీ వాళ్ళ కాడకి ఎంత రిమార్క్ ఉండదు. ఓకే. పైసల కాడ కానీ పైసలు మా కిరాయి కాడ కూడా బలవంతంగా అడగపోయేది సార్. మేము ఎప్పుడు ఇస్తే అప్పుడే వాళ్ళ అమ్మ కిరాయి అక్క ఇప్పుడు పైసలు లేవు కదా అక్క అంటే, సరే తమ్మి నీ ఇష్టం ఎప్పుడు ఉంటే అప్పుడు రాదయ్యా ఏమి ఇబ్బంది పెట్టను అనేది వాళ్ళ అమ్మ కూడా. మరి ఎందుకోసం అంట? ఎందుకోసమో అది మాకే అర్థం కాదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఎంక్వైరీ? పోలీసులు కూడా గిట్టిన అడిగిర్రు, ఏమన్నా తెలుసా అంటే ఏం తెలియదు సార్, ఇట్లా ఇప్పుడు మీరు చెప్పిందాక మాకు తెలియదు సార్ అంటే, అవును మీకు కాదు ఎవరికి తెలియదు అయ్యా అసలు ఎందుకు జరిగిందో అనేది వాళ్ళే పరిచయంలో ఉన్నారు. ఇంకా వాళ్ళు రాలే? రాలే ఇంకా రాలే. ఇక దినాలు అయిపోయినాక ఏం వస్తారో తెలియదు. ఇక దినాలు అయిపోయినాక వస్తారో ఎట్లా వస్తారో తెలియదు. చాలా మంచి వ్యక్తులు, ఎవరిని ఏం అడగరు. ఇది లేదు అది లేదు అనేది లేదు. ఏమైనా బోరు నీళ్ళు అయిపోయినప్పుడు పైన మేము బోర్ వేసినాం, కిందికి కూడా రాదు, కిందికి బోర్ వేసాను కూడా కనీసం కిందికి దిగరాళ్ళు. ఏమైనా అంకుల్ బోర్ వేయ అంటది అమౌంట్ లేదు. వాళ్ళ అమ్మ ఉంటే చిన్న బోర్ అయ్యి ఎదగిరే అంటది, నేను బోర్ వేస్తాం కదా అంతే. ఇక అంతే. వాళ్ళ కిందికి వచ్చి బోర్ వేసేది కానీ ఏది తెలియదు అసలు. అసలు వాళ్ళు మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఏంది ఇట్లా ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేది మాకే అది అది ఏంది అనేది మాకు నైట్లో నిద్ర కూడా వస్తలేదు తెలుసా ఆ శాఖలో. ఇంకోళ్ళు అయితే అదురుకొని దెబ్బకు భయపడి దెంకపోయేటోళ్ళు, కానీ ఆ శాఖలో మాకు నిద్ర రాక కూడా సైలెంట్గా ఉంటున్నాం అన్నట్టు. ఏంటంటే ఏంది ఇక మేము ఇట్లా ఇక్కడ ఇల్లంతా పడవబడ్డట్టు అయిపోద్ది అన్నట్టు ఉండేది. అట్లా ఇంత ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అయ్యి, ముగ్గురు అయ్యే వరకు ఎంత మేము కూడా ఎట్లా శాఖలో ఉండాలి కదా. ఇప్పుడు అసలు నిద్ర రాదు ఇంట్లో పడుకుందామంటే భయం. ఆడ వచ్చేది ఏం లేదు కానీ భయం వచ్చి అదురు అన్నట్టు. ఇంతమంది ఏకదమ్మున అయిపోయారు అనేది. పిల్లలతోటి ముగ్గురు అయ్యే వరకు ఏకదమ్మున అయ్యే వరకు మాకు భయం అంతే. దానికి మించి వాళ్ళ హస్బెండ్ మీరు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు రాలే. మేము వచ్చింది 3 నెలలు అవుతుంది సార్. 3 నెలల నుంచి ఎప్పుడు రాలేదు ఆయన. లేని దొంగతనం ఏంది ఆయన వచ్చిండంటేనేమో ఇంటికి ఎక్కువ ఎవరన్నా వచ్చిపోతారు, ఎవ్వరు రారు. మా వాళ్ళు కానీ ఆ పిల్లల దోస్తులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా రారు. కనీసం ఆ చిన్నపిల్ల కానీ అచిత్రది ఉంది కదా సార్, చెర్రి వాళ్ళ దోస్తులు కూడా రారు వీడికి. ఏమైనా ఆయనే పోతాడు వాళ్ళ దోస్తుల గారికి. అది ఏది పండగకు ఒకటే రోజు వచ్చిండు ఇట్లా ఉన్నారు, మళ్ళీ ఎమ్మటే హాస్టల్ పోయారు. నిజంగా ఈ విషయం పట్ల తెలంగాణలో ఉన్నటువంటి యువత కావచ్చు, అదేవిధంగా దంపతులు కావచ్చు, వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు అంటే సమస్య చావే సమస్యకు పరిష్కారమా అంటే నిజంగా తను ఒక్కతే కాదు ఆ పిల్లలకు కూడా ఈ భూమి మీద బ్రతికే అంత అర్హత లేనట్టు, లేకపోతే అంత పెద్ద సమస్య వచ్చినట్టుగా తను ఒక కారులో ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్కు పోయిన సందర్భంలో తను ఆ కార్ పార్కింగ్లో ఇచ్చినటువంటి స్లిప్లో నా చావుకు నేనే కారణమని రాసినటువంటిది అది ఆలోచింపజేస్తుంది. నిజంగా ఎవరైనా ప్రేరేపితం చేసిరా, లేకపోతే తనకు నిజంగా ఏం సమస్య ఉండొచ్చు. భర్త దుబాయ్లో ఉంటాడు, ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఆమె ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థలో ఆమె టీమ్ లీడర్గా పనిచేస్తూ ఉన్నది. పిల్లలు మంచిగా పటాన్చెరులో చదువుకుంటుంటా ఉన్నారు. వీళ్లకు సంబంధించిన కుటుంబ నేపథ్యంలో అలాగే ఆమెకు ఒక అన్న ఉన్నాడు చిరంజీవి రెడ్డి. అమ్మ వీళ్ళతోటే కలిసి ఉంటుంది. అయినప్పుడు ఆర్థిక సమస్యలు ఏమీ లేవు. అంతో ఇంతో ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ తోటి ఉన్నది. అదేవిధంగా ఇతరులతోటి కూడా ఎక్కువ పర్సెంటు మాట్లాడే వ్యక్తి కాదని ఆ ఇంట్లో కిరాయికి రెంట్కుంటున్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాట.
మరి చావు దేనికి, ఈ చావు ఎందుకు దారి తీసింది, ఈమెకు చావు ఎందుకు చావాలనిపించింది అనే విషయాలు కోణాలు కూడా మనం పరిశీలించుకుంటే చాలామందితోటి మాట్లాడినప్పుడు అటు వాళ్ళ అమ్మగారేమో మా బిడ్డ ఇక పోయిందేదో పోయింది, అన్న తమ్ముడు ఎట్లుండే, అన్న చెల్లె ఎట్లుండేది అని అంటే అన్న చెల్లె చాలా మంచిగా ఉండేవాళ్ళు, అన్న ఏం ఆస్తులు సంపాదించినా కానీ చెల్లె పేరు మీదనే పెట్టేది, ఎందుకు ఆయన కుటుంబం లేదా? ఎందుకు ఈ విషయం పట్ల మాట్లాడాల్సి వస్తుందంటే చచ్చిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు అన్న ఏం సంపాదించినా చెల్లె మీద పెట్టేటోడట. అంటే ఈయనకు ఒక ఫ్యామిలీ, వీళ్ళ భార్య లేదా, వీళ్ళ భార్య మీ పేరు మీద పెట్టుకోవచ్చు కదా, అంటే ఈయన పేరు మీద పెట్టుకోవాలని ఆస్తులు సంపాదించి చెల్లె పేరు మీద పెట్టిండా అనే అనుమానాలు కూడా తావుతీస్తున్నాయి. అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఆమె చనిపోవడానికి ముందు నేరుగా తన కూతురు కొడుకు దగ్గరికి తనే స్వయంగా పోయి వాళ్లకు అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి అక్కడ ఉండే ఉపాధ్యాయులు అడిగినప్పుడు మరి పరిస్థితి ఏందమ్మా ఇప్పుడు తీసుకుపోతున్నావు అంటే ఎవరో కుటుంబ సభ్యులు చనిపోయారు అంటే దగ్గర బంధువులు చనిపోయారని ఇక్కడ చెప్పిందంట, ప్లస్ అక్కడ చెప్పిందంట. అదేవిధంగా పిల్లల్ని తీసుకొచ్చింది. నిజంగా ఆ పిల్లల్ని కట్టడి చేయడానికి అంత పెద్ద సమస్య ఏమై ఉండొచ్చు? ఓ సమస్యని వినను ఒక ఒక ఆడకూతురి సమస్య వినని జనాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పుకోవచ్చా? నిజంగా అంత ఒంటరిగా బతుకుతున్నారా? ఈ సమస్య ఎన్ని విధాలుగా దారితీస్తుంది? అల్లకల్లోలంగా అవుతున్నటువంటి ఈ సమాజం ఈ సమస్య పట్ల ఎవరు కరెక్ట్గా చెప్పగలుగుతారు అంటే 100% ఇది అన్ని కోణాల్లో దర్యాప్తు కావాల్సిందే. వాళ్ళన్న మాటల్లో తెలుసుకుందాం. అసలు వాళ్ళన్న ఏమంటుండు, ఏంది ఏం కథ? క్యూన్యూస్ ప్రత్యేకంగా వాళ్ళ అన్న దగ్గరికి కూడా పోవడం జరిగింది. వాళ్ళ అన్న ఏమంటుండు అనేది ఒకసారి వినండి. రైట్, మనం విజయారెడ్డి వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి వద్ద ఉన్నాం. అన్న చెప్పండి, ఎందుకోసం అని ఇట్లా చేసింది అనుకుంటున్నారు? మాకు అసలు క్లూ లేదన్న, మాకు అసలు గట్టిగా మాట్లాడు. క్లూ లేదన్న, మాకు క్లూ లేదు. చేసిన ఎట్లుండేదన్న మీతో? చాలా బాగుండేదన్న. మేము టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. కష్టపడి పెరిగినాం, చేసినాం. ఆమె పెళ్ళి అయినాక ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ నుంచే పిల్లలు పెరిగారు, ఇక్కడ నుంచే చేశారు. ఇంటర్ 10th దాకా ఇన్నే చదువుకున్నారు. ఎప్పుడైందన్న మ్యారేజ్ వాళ్ళ? 2007 అన్న. 2007. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. 2007 2007లో అయిందన్న పెళ్ళి. పిల్లలు ఇక్కడ 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ అప్పటి నుంచి పాప 3 ఇయర్స్, బాబు 2 ఇయర్స్ ఇక్కడనే పెరిగారు. 10th దాకా ఇక్కడనే చదువుకున్నారు. నేనేమి మా మదర్ నేనే పెంచినాను మేడం. ఇంకేమైనా ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయా? అప్పులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇంకా వర్క్ విషయంలో ఏమైనా మీతో చర్చించేది, ఇట్లా ఇబ్బంది గురించి కానీ ఇంకేమైనా? వర్క్ ప్రెషర్ ఉంటుందన్న. పని ఇవ్వడమే కానీ పని ఇవ్వడం, పని తీసుకోవడం, పని టీం పని చెప్పాలి. కంప్లీట్ కాకపోయినా ప్రాబ్లమే. ఆమె వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి. ఉంటుంది 13 to 14 అవర్స్ వర్క్ చేసేదాన్ని. ఓకే. టీమ్ లీడర్ కాబట్టి ఎక్కడైనా అంతే. మేనేజర్ అయినా టీమ్ లీడర్ ఒక లెవెల్కి వెళ్తున్నప్పుడు వర్క్ ప్రెషర్ అయితే ఉండేది, చెప్పేది వర్క్ ప్రెషర్ బాగుంది అనేది. ఇంకా మీ బావతో బాగానే ఉంటున్నాను? బాగానే ఉంటాను, బాగానే ఉండేది. ఇప్పుడు 20 సంవత్సరాలుగా నా పెళ్ళి. మీ బావతో ఏ సమస్య లేదు? లేదన్న, 20-21 సంవత్సరాలు అయిపోతుంది అలాంటి పెళ్ళి. అలాంటిది ఏం లేదన్న. ఇంకెవరన్నా వేరే వ్యక్తులతో ఏమన్నా ఇబ్బంది ఉందని ఎప్పుడన్నా మీతో చర్చించడం? అట్లాంటిది ఉంటే మనం ఎప్పుడో మనం ట్యాకిల్ చేసే అట్లాంటిది ఏం లేదన్న. ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని ఎప్పుడన్నా ఈ విధంగా ఎప్పుడన్నా బిహేవియర్ మీకు ఏమన్నా అనిపించింది అట్లా? లేదన్న. అంటే ఏమన్నా బెదిరించడం కానీ, చేసుకుంటాను అనడం కానీ? స్ట్రాంగ్ ఏమన్నా అట్లాంటిది ఎప్పుడు ఏం లేదన్న. పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? పిల్లలు మంచిగా ఉండేవన్న, జోగియాలుగా. నేనే పెంచిన చిన్నప్పటి నుంచి. బాగా బుద్ధివంతులు, ఇద్దరు కూడా బుద్ధివంతులే. ఈ గల్లీ కాకుండా పక్క గల్లీలో పేరు తెలియకుండా పెంచిన నేను.
వాళ్ళు ఏందో వాళ్ళ చదువు ఏందో, ఇంట్లో 2 టీవీలు ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, చదివేటప్పుడు చదువుతారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాగా చదువుతారు, ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు, అందరూ చిల్లర అనేది. ఈ రోజులో మనం చూస్తున్నాం అక్కడ ఇక్కడ అట్లాంటిది ఇప్పుడు ఇద్దరి మీద కానీ ఎక్కడ లేదు, బాగా చదివి. మీకు ఎవరి పైన అనుమానం ఉన్నది? లేదన్న, మాకు ఎలాంటిది అనుమానం ఉండేదన్న, ఇట్లాంటి అనుమానం ఉండేదన్న. ఇంకెవరితో ఫోన్లు మాట్లాడడం అట్లాంటిది ఉండదన్న, మెసేజ్ చేయడం అట్లా ఉండదన్న, అట్లా ఉండదు. మా వర్కింగ్ విమెన్ అన్న 14 గంటలు వర్క్ చేసుకుంటుంది, నిద్రపోనికి టైం ఉండదు. ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తారేమో కానీ పని ఉన్నోడు ఏం చేయరన్న, పని లేనట్టు ఏదో అంటారు అన్నట్టు, కానీ ఆమెకు టైం లేదు. ధరలా కాదు, 14 గంటలు వర్క్ చేసుకుంటుంది, సామాన్లు తెచ్చుకోవాలంటే ఆమె తెచ్చుకుంటుంది, ఎప్పుడైనా నన్ను ఏమంటే నేను తెస్తాను. ఆమె అందుబాటులో ఉండి ఫ్రీగా ఉంది, కొంచెం టైం ఉంది అనుకుంటే ఆమె తెచ్చుకుంటుంది, పిల్లల దగ్గరికి వెళ్తుంది. పటాన్ చెరువుకి చెల్లి వెళ్తే నేను గట్కేసరికి నేను వెళ్తాను, అట్లా పంచుకునేది ఏమన్నా సామాన్లు ఏమన్నా తెస్తాను. సండే పూట చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా ఏమైనా తెచ్చటం. మా మదర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అన్ని వర్క్స్ మమ్మీ చేస్తుంది, ఇల్లు వసుకోవడం, చూసుకోవడం, వంట చేయడం. అట్లా బాగా వస్తుండేనా? వస్తున్నాను, సంవత్సరానికి 6 నెలలకు వస్తూనే ఉంటాడు కదా టీవీలలో అక్కడక్కడ. ఎందుకు మరి 2 సంవత్సరాల నుంచి రావట్లేదంటే ఏమన్నా? 2 సంవత్సరాలు కొత్తగా వెళ్ళిందన్న, కొత్తగా వెళ్ళిన ఆయన. ఇప్పుడు మొన్న అంతకుముందు 2 years ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు జాబ్ చేంజ్ అయింది, జాబ్ దొరకలే, ఏమంటే దొరకదు కన్నా. సో ఇక్కడ 2 years ఇక్కడనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 16 months అయింది, కొత్తది కదా, ఒక్కొక్క కంపెనీకి ఒక రూల్ ఉంటుంది. ఈ కంపెనీ రూల్ ఏంటంటే 2 years ఉంది. ప్రస్తుతం కంపెనీ చేసి 2 years, మనం అక్కడికి వెళ్ళాక 2 years. ఎమర్జెన్సీ అంటే ఎవరైనా పంపిస్తారు. ఈ కథనాలు వీళ్ళు ఏదో రాసుకోవాలని రాసుకుంటారు కానీ అది టైం లేదు. 22 సంవత్సరాల నుంచి వెళ్ళిండు అంటే ఆయన 19 years ఉన్నప్పటి నుంచే వెళ్ళిండు, ఆయన 19 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే. మరి ఎందుకు మేడం గారిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయలేదు? అక్కడ ఖర్చులు సెట్ కావన్నా, ఖర్చులు సెట్ కావు. అట్లాగా 10 లక్షల జీతం ఉందంటే ఫ్యామిలీని తీసుకుపోతారు. ఇప్పుడు 10 లక్షలు అంటే అక్కడ పోయినాక అసలు ఏం మిగలేదు, మనం 1000 రూపాయలు సంపాదించుకోనికి. ఇంకేదో వాళ్ళ అన్నతోనే ఇబ్బంది ఉంది అని చెప్పేసి కూడా కొన్ని. లేదు, అమ్మతో నేనే కదా లేదన్న. ఎక్కడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక మాట అన్నా కూడా విలువ ఉంటుంది, కానీ ఎవరో ఏదైనా అన్నారా, నేను ఏడ్చి కన్నీళ్ళు కూడా ఆవిరైపోయాను. ఇప్పుడు 4 రోజులు దాటిపోయింది. ఏం చాలా జోకీలుగా ఉంటాం. పిల్లలు కూడా మా దగ్గర పెంచిన వాళ్ళు కానీ పెరిగిన వాళ్ళు కానీ 20 సంవత్సరాలు ఇక్కడ పెరిగిన వాళ్ళు కదా. అమ్మతోనే ఎక్కడ ఉంటుంది అన్న ప్రాబ్లం, ఎక్కడ విన్నారా మీరు? అంటే కొన్ని మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరో చెప్తుంటారు వాళ్ళు, బాగా చెప్తారు, అవి చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు. సో పోలీసులు ఏమన్నా ఎంక్వైరీలో ఏమన్నా చెప్తున్నారా? లేదన్న, వాళ్ళు జావేద్ గారు బాగానే. అంటే నేనేమంటున్నా, ఎక్కడ పట్టుకుంటే ఈ విషయం బయటకు వస్తుంది అనుకుంటున్నా? అంటే ఆమె ఫోనా, లేకపోతే ఆమె ఆఫీస్లోనా, లేకపోతే ఇంట్లోనా? చేస్తున్నా, అన్ని చేయాలన్న, అన్ని కోణాలు చేయాలి, అన్ని కోణాలు చేస్తున్నాయి, దర్యాప్తు చేస్తున్నాయి. జావేద్ గారు సార్ చాలా దర్యాప్తు వేగవంతం చేశాను చెప్పారు. సార్ కూడా రిక్వెస్ట్ చేశాను, సార్ రిక్వెస్ట్ చేస్తే పర్లేదు అట్లేం లేదు రెడ్డి గారు, నేను అదే పని మీద ఉన్నాను, నేను నాకు కూడా తీవ్ర ఒత్తిడి ఉంది ఈ కేసు మీద, అన్ని కేసులని ఏ కేసు అయినా నాకు అంతే, ఈ కేసు మీద ఇంకా బాగా పనిచేస్తానని చెప్పారు సార్. మాట్లాడాము. కారు నాకు కొంచెం నడుము నొప్పి ఉంది, మా మదర్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్, 3 years ట్రీట్మెంట్ అది నడుస్తుంది. సార్ని రిక్వెస్ట్ చేసి కార్ తెచ్చుకున్నాం అనమాట. కార్ మీదేనా? కార్ అంటే డౌన్ పేమెంట్ నేనే కట్టి, నా దగ్గరనే ఉండేది యాక్చువల్గా. చెల్లి తీసుకుపోయి ఒక 4 నెలలు కూడా అవుతుంది. ఆమె కార్ డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్ నేను నేర్పించిన, సొంతంగా కొంచెం నేర్చుకుని ఎల్బోర్డ్ పెట్టుకుని సరే నడుపుకుంటుంది. సరే ఎవరైనా కార్ నడుపుకుంటుంది సంతోషమే కదా, నాకు అవసరం ఉంటే నేను తెచ్చుకుందాం అనుకున్నా. ఇప్పుడు అడగలేదు, ఎందుకంటే సండే పటాన్చేరు వెళ్ళాలి కదా, పోవడం రావడం, ఆడపిల్ల స్కూటీ మీద సిటీ అంతా తిరగడం ఎందుకులే, అది సరే పోతుంది కదా అని అక్కడనే ఉంచుకుంది. నేను ఎప్పుడు తీసుకోలే, ఇంకా ఈ రోజే నిన్న మధ్యాహ్నం తెచ్చిన. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ఏం చెప్పాలన్నా ఏమర్థం అవుతుంది, అంతా మీకు విచారం అయిపోయింది. చేతికి వచ్చిన పిల్ల. మీ బాబు ఏమంటున్నాను? బాబు కూడా అంతే, ఆయన కూడా బ్లాంక్ అయిపోయింది, ఆయన అంతా అప్సెట్ అయిపోయింది. ఆయన ఆమె క్లోజ్గా ఎవరు ఉండేవారు? మా మదరే అన్న, మా మదర్, నేను, మా అందరూ. ఇంకా బయట ఫ్రెండ్స్ కానీ? లేదన్న, ఫ్రెండ్స్ నేను చెప్పినా కదన్న, ఫ్రెండ్స్ సర్కిల్ నేను టైం లేదు, మనకు టైం ఉంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రైడే దాకా మండే టు ఫ్రైడే వర్కే, సాటర్డే అటు ఇటు నిద్ర కూడా, ఇంట్లో పనులు చూసుకోవడం, సామాన్ అక్కడనే టైం అయిపోయింది. సండే పిల్లల దగ్గరికి వెళ్తుంది, ఎవరిని ఇక్కడ కలుస్తామన్నా మనం, టైం లేదు కదా. అంటే మీ ఇద్దరు కాకుండా ఇంకెవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా చనువుగా ఉండే అవకాశం ఉందన్న? లేదు, ఆమె నేనే చెప్తున్నాను, ఆమె వర్క్ చేసుకొని ఫ్రెండ్షిప్ ఇప్పుడే చేస్తారన్న, బీటెక్లో చేస్తారు, లేకుంటే 10th అట్లా చేస్తారు. వన్స్ మన టైం మన పిల్లలకు మన వర్క్కి మనం కేటాయించినప్పుడు
మాట్లాడితే మాతోనే మాట్లాడుతుంది. అంత ఫ్రీ టైం ఉంటే ఇక్కడికే వస్తుంది, మా బాబుతో ఆడుకుంటుంది. సండే అయితే ఇక్కడికి వస్తుంది, ఫ్రీ ఉంటే ఇక్కడ 100% ఇక్కడికి వస్తుంది. అసలు ఇంట్లో అవి పని ఈ పని చేసుకునే వరకు అదే అయిపోతుంది, టైం దొరకదు. అట్లా అంతా అదేం లేదు. అంటే గతాన్నంతా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు కదా. అక్కడ ఆ రైల్వే స్టేషన్ చెర్లపల్లిలో వదిలేసినటువంటి కారును పోలీసు వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పటికీ ఆ పోలీసు వాళ్ళ నుంచి కారు తెచ్చుకొని ఏమంటాడంటే అయినా కారులో ఒక సిట్టి దొరికిందట. అంటే నాకు కూడా పోలీసు వాళ్ళు ఆ ఫోటోలో చూపించారు, ఫోటో తీసినట్టుంది. ఆ ఫోటోలో నా చావుకు ఎవరు కారణం కాదు, నా చావుకు నేనే కారణం అని రాసి ఉందట. మరి కారు ఈయన ఎందుకు తెచ్చుకున్నట అంటే ఈయననే ఆ కారుకు డౌన్ పేమెంట్ కట్టిండట. కానీ ఆ కారు 3-4 నెలల నుంచి ఆ కారు వైపు చూడలేదట, ఆ కారు దిక్కు పోలేదట. కానీ ఇలా సెల్ల చచ్చిపోగానే కారు తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకోండు. మరి తిరగడానికా ఇంకో దానికా? వాళ్ళ అమ్మ అడిగితేనేమో మా కొడుకు సంపాదించిన ఆస్తులన్నీ మా బిడ్డ పేరు మీదనే పెట్టిండని చెప్తా ఉంది. నిజంగా ఎంతటి కోణం దాగి ఉంది, ఎన్ని రకాల నుంచి ఆమె చిత్రహింసకు గురవుతూ ఉన్నది. నిజంగా కుటుంబ కలహాలే కారణమా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంకో కోణంలో ఇంకా హస్బెండ్ ఇక్కడ లేడు కదా, ఇంకా ఎవరన్నా ఈమెను ఇంకేదన్నా ఇబ్బందులకు గురి చేసిర్రా, ఏమైనా బ్లాక్మెయిల్ చేసిర్రా, లేకపోతే నిన్ను నీతో పాటు నీ పిల్లల్ని కూడా మేమే ఇంకేదైనా చేస్తామని ఆమెను భయపట్టించిర్రా? అట్లా పోతేనన్నా ఆస్తులన్నా ఎవరన్నా అంటే మీ ఆస్తులు గుంజుకుంటాం మిమ్మల్ని అది చేస్తాము అని అంటే ఆస్తులన్నా మిగిలి మా భర్త ఉండిపోతాడు, ఇక నేను నా పిల్లలు పోతామని పోయిర్రా? ఇదంతా మిస్టరీ వీడాలి అంటే 100% ఆమె మొబైల్ మరియు ఆమె ల్యాప్టాప్ ఇవన్నీ. వీటితో పాటుగా ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే వీళ్ళ అన్నను, వీళ్ళ అమ్మని, వీళ్ళ హస్బెండ్ని ముగ్గురిని అందులో భాగంగా ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆమె ఎవరితో సన్నిహితంగా ఉంటుంది? అసలు ఒకసారి ఆ కాల్ డేటా అంతా తీస్తే అక్కడ జరిగిన మిస్టరీ ఏదైతే ఉందో అంతా బయటపడుతుంది. ఎందుకు జాప్యం జరుగుతుంది అనే విషయము బహుశా చాలామంది ప్రజల్లో ఒక ఉత్కంఠ రేపుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మోస్ట్లీగా ఇప్పటికే ఈ విషయం పట్ల పోలీసులు ఒక అంచనాకు వచ్చారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కడికి పోయి ఎక్కడికి దారి తీస్తాయో అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత జాప్యం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏదైనా మిత్రులారా, చనిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. ఏ బాధ ఉన్నా ఏదొచ్చినా అన్యం పుణ్యం తెలివని ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలను నువ్వు వాళ్ళను కూడా అంతటి ఆత్మాహుతికి నువ్వు నిజంగా ఆ పిల్లగాడు తప్పించుకోవాలని ఒక ఆలోచనే ఉంటే ఒక అమ్మను నూకి కూడా ఆయన తన చెల్లిని తన అక్కను రక్షించుకోవచ్చు, తను రక్షింపబడును. కానీ తనకు కూడా ఏం నూరపోసింది? ఎవరైనా వశీకరణకు గురి చేసిరా? నిజంగా మీరు చనిపోవాల్సిందే, మీకు భూమి మీద బ్రతకడానికి ఎలాంటి అవకాశం లేదు, మీ బాధలు మీ కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఇదే మీ చివరి రోజు, ఇదే మీ చివరి క్షణమని వాళ్ళను ఉసుగొలిపిర్రా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న దృష్ట్యా కూడా పోలీసులు దీన్ని దర్యాప్తు వేగవంతం చేయాలి. ఈ సమాజానికి సంబంధించిన ఏదో ఒక క్లూకు, ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం, నిన్న జరిగిన దాంట్లో ఒక 10 ఎకరాల భూమి ఆ కుటుంబానికి ఉంటే ఒక 3-4 ఎకరాలు చెల్లె అడిగిందని ఆ 3-4 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఆమె సాగుకు ఏదో ఆమె సంబంధించి ఆ సర్వేయర్ను తీసుకొచ్చి ఆమె సర్వే చేసుకుంటున్న క్రమంలో సొంత అన్న, ఒకే తల్లి పాలు తాగినటువంటి ఒక సొంతమన్న ఆ చెల్లిని ఓ బండరాయితోటి కిరాతకంగా చంపేయడం జరిగింది. మరి నిజంగా ఇలాంటి ఆర్థిక సంబంధాలు అంటే మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలుగా మారినప్పుడు ఎలాంటి ఘటనలకు తావిస్తాయి?
ఎలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇంకా ఊహించలేనివి. ప్రస్తుతం భారతదేశంలోని ఒక కల్చర్ ఉండేది, ప్రేమానురాగాలు, వరసలు, అదేవిధంగా ఒక ఇతరుల వ్యక్తులను గౌరవించడం, పెద్దవారిని మర్యాదపూర్వకంగా మాట్లాడేది ఒకటి ఉండే. ఇప్పుడు అదంతా లేదు. డబ్బే ప్రాధాన్యతగా, డబ్బే ప్రముఖంగా, డబ్బే సర్వంగా సాగుతున్నటువంటి ఈ సమాజంలో ఇలాంటి హత్యలు ఎన్నో కలకలం రేపుతున్నప్పటికీ నిజంగా ఎవరో హత్య చేస్తే, హత్య గావించబడితే దానికి ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. కానీ ఈరోజు ముగ్గురి అటు మనము ఆ గాజియాబాదు సంబంధించి యూపీకి సంబంధించిన విషయం చూసుకుంటే ఆ పిల్లలనేమో ఒక కొరియాకు సంబంధించిన గేమ్లో వాళ్ళను ఆత్మాహుతికి చేసుకోవడానికి ప్రేరేపితంగా అయిపోతే, ఇక్కడనేమో వీళ్ళు ఎలాంటి గేమ్ ఆడకముందుకే ఈ మానవ సమాజంలో, అది తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మానవ సంబంధాలు కలిగినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ముగ్గురి ఏదైతే డెత్ మిస్టరీ ఉందో ఇది తీవ్ర సంచలనం రేపుతా ఉంది. ఒక ఆడబిడ్డ ఒక బాధను అంటే వినడానికి లేనటువంటి ఈ సమాజం ఉండేందుకు లేకెందుకు? తనే కాదు, ఇద్దరి బిడ్డలు, అభం శుభం తెలియని బిడ్డలను కూడా ఆ చావుకు ప్రేరేపితం చేసిందంటే ఎంతటి సమస్య ఉండొచ్చు? ఏ రకమైనటువంటి దీన్ని 100% పోలీసులు ఛేదించాలి. తక్షణమే ఈ విషయం పట్ల పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి అని క్యూన్యూస్ కోరుతా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.